క్రైస్తలో ఈ ఈ సమయంలో చాలా ఆలస్యంగా నేను వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కొద్దిపాటి అనారోగ్యం కారణంగా ఇది ఏమైనా చేయాలి అనే ఆశతోనే చేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు ఈ దినాన్ని మనకిచ్చినందుకు దేవునికి వందనములు. అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది కదా. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుస్తుంది. మనతో దేవుడి యొక్క సంతోషం ఉంటుంది. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఈ మాటలు కీర్తన గ్రంథంలో 46వ కీర్తన 10వ వచనంలో రాయబడి ఉన్నాయి. ఈ కీర్తనను మనం చూసినట్లయితే ఈ కీర్తన కోరహు కుమారుల కీర్తన. ఈ కీర్తనలో ఈ కీర్తన ఒక అభద్రతా భావంలో ఉన్నప్పుడు, నిలకడలేని పరిస్థితులలో ఉన్న సమయంలో దేవునిలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని వ్యక్తం చేసేదే ఈ కీర్తన. ఈ కీర్తన ఆద్యంతం చదివితే మనకెంతో ధైర్యము, మనకెంతో విశ్వాసము, మనకెంతో నెమ్మది కలుగుతాయి. మరి ఈ కీర్తనలో ఏముంటుందంటే, జీవితంలో మనకు అనేకమైన సంశయాలు కలుగుతూ ఉంటాయి. అంటే చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే, దేవుడు ఉన్నాడా, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడా, ఏంటి ఈ పరిస్థితి, మాకే ఎందుకు, నాకే ఎందుకు, ఎందుకు ఈ పరిస్థితి నాకు అని ఒక రకమైన వేదన, ఒక రకమైన బాధ, ఒక రకమైన సంశయం కలిగి దేవుని పట్ల కూడా మనము విశ్వాసం చూపించలేని పరిస్థితిలో, కొంతమంది అయితే అసలు ప్రార్థన కూడా చేయలేం, మేము అసలు ప్రార్థన చేయడానికి కూడా మాకు రావడం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అలాంటి సమయాలలో మనము అలాంటి వ్యతిరేక భావాలను మనలో కలిగించేది అపవాదే. ఆ అపవాది కలిగించే ఆ సంశయాలను, వ్యతిరేకతలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను మనకు దేవుడిస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుణ్ణి అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే చాలామంది భక్తులు ఇలాగే అడుగుతూ ఉంటారు. దావీదు కూడా తన కీర్తనలు అన్నిట్లో చాలాసార్లు, ప్రభా నాకు దూరంగా ఉన్నావా, నన్ను వదిలేసావా, నన్ను ముంచేస్తావా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. హబక్కూకు అడుగుతున్నాడు, ఏంటి ప్రభా ఈ పరిస్థితి ఏంటి, ఇంత అవమానం ఏంటి ఇశ్రాయేలీలకు అని. ఆ విధంగా అనేక మంది అలాంటి ప్రశ్నలు వేసినటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రశ్నలు మనం దేవుడిని వేయొచ్చు. దేవుడు మనకు సమాధానం చెప్పడానికి కూడా ఎంతో ఇష్టపడతాడు. ఆయన మనకు తప్పకుండా సమాధానం ఇస్తాడు, మనకు జవాబిస్తాడు. ఆయన మనకు శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. ఈ అపవాది శక్తుల నుంచి, ఈ వ్యతిరేక భావనల నుంచి, ఈ డిప్రెషన్ కలిగించే భావనల నుంచి, డిస్కరేజ్మెంట్ కలిగించే భావన నుంచి మనల్ని ఎదుర్కోవడానికి, లేవనెత్తబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆశ్రయం అన్నది జీవితపు తుఫానులలో దేవుడే మనకు నిజమైన రక్షణ అని, ప్రమాదం నుంచి రక్షించే మార్గం అని సూచిస్తుంది. అందుకే మొదట్లోనే ఆయన రాస్తున్నాడు, దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన సహాయం చేసే దేవుడు. మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో, మనం ఎలాంటి శత్రువులతో పోరాడుతున్నామో, అయితే ఆయన మనల్ని ఒక దుర్గంగా ఉంటూ మనకు సహాయం చేస్తూ, మనల్ని కాపాడుతూ, మనలో పనిచేసే దేవుని శక్తిని మనకి చూపిస్తూ, మనము ధైర్యంగా ఎదుర్కొనేలాగా ఆ శక్తి పనిచేస్తుంది. అది మన జీవితాలలోని ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించడానికి సహాయం చేస్తుంది. అందుకే ఆయనే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అవుతాడు. దేవుడు తన ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి అవసర సమయంలోనైనా సహాయం కోసం తనకు మొరపెట్టమని కోరాడు కదా, చెప్పాడు కదా. అనేక వాళ్ళు అడగండి మీకు ఇస్తాను, మీరు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను, నా చిత్తానుసారంగా అడగండి, సమస్తం నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, మీరు అడగండి అని చెప్తున్నాడు. మనమే ఒక్కొక్కసారి అడగం, ఒక్కొక్కసారి ఇవన్నీ నేను చేసుకోగలనులే అన్న ఉద్దేశంతోనే వెళ్తూ ఉంటాం. కానీ చాలా చిన్న పని నేను చాలా ఈజీగా చేసుకోగలను, ఇదిగో ఇక్కడికే వెళ్ళి అలా తీసుకొస్తాను అనుకుంటాం. కానీ ఆ ఇక్కడికే వెళ్ళి వచ్చే లోపల ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా. ఈ లోకంలో ఇప్పటి పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి, ఎంత అనిశ్చితమైనటువంటి పరిస్థితులుగా ఉన్నాయి.
ఎప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ సమయంలో ఎవరు మనపైన దాడి చేస్తారో మనకు తెలియదు. భయంకరమైన పరిస్థితులలో మనం జీవిస్తున్నాం. ఈ లోకము అశాశ్వతము, ఈ లోకంలో ప్రతిదీ కూడా అనిశ్చితమే. అయితే మనము చేయవలసింది మనకు ఏం చేత కాదు ప్రభా, నాకేం చేత కాదు, నువ్వే నాకు తోడు, నువ్వు నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఇదిగో ఈ చిన్న పని కోసం నేను వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు అని ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనతోనే ఉంటాడు కదా. ఆయన మన ప్రార్థన ఎప్పుడూ వింటూ ఉంటాడు. మనకు ధైర్యం వస్తుంది. అనేక సార్లు మనము అనేక విపత్తుల నుంచి తప్పించబడుతూ ఉంటాము. చాలాసార్లు మనకు తెలియదు, మనం అనుకుంటూ ఉంటాం, నేనబ్బా ఈరోజు చాలా బాగా చక్కగా పోయి వచ్చాను, నేను బాగా చక్కగా పనిచేశాను అనుకుంటాం. ఆ సమయానికి మనకు తెలివితేటలు ఇచ్చింది కూడా దేవుడే. ఆ సమయానికి మనకు సమస్తమైన జ్ఞానం ఇచ్చేది దేవుడే. మనం ఎవరితో ఎలా మాట్లాడామో ఆ మాటల గురించి మనమే అనుకుంటూ, ఆహా నేను ఈరోజు చాలా చక్కగా మాట్లాడాను, ఫలానా వాళ్ళు నాతో వాదించినప్పుడు నేను ఇలా వాళ్ళకి జవాబు చెప్పాను, ఎంత బాగా చెప్పాను కదా అని మనం ఇంటికి వచ్చి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో. అప్పుడు వాళ్ళందరూ అబ్బా చాలా బాగా మాట్లాడావు, చాలా బాగా చేసావు, మంచి మాట చెప్పావు అని మాట్లాడతారు. అదంతా మన తెలివితేటలా కాదు. ఆ సమయంలో దేవుడు మనకు జ్ఞానం ఇస్తేనే మనం అలాంటి మాట్లాడగలం. దేవుడు చెప్పాడు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం మాట్లాడతాము, ఏమి చెప్తాము, అధికారులు ఎదుట ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీరేం దిగులు పడొద్దండి, నేను మాట్లాడతాను, పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీ ద్వారా మాట్లాడిస్తాడు, మీరు అసలు వరీ కావద్దని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. అది మనతో కూడా చెప్పినట్లే. కాబట్టి మనము ఏమి మాట్లాడినా, ఎంత తెలివిగా నేను మాట్లాడినాను అని అనుకున్నా కూడా అదంతా కూడా దేవుని కృప లేని మనం మాట్లాడలేము. దేవుని యొక్క శక్తి వలననే మనం మాట్లాడగలుగుతాము. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఉండబట్టే మనము అంత చక్కగా చేయగలుగుతున్నాము. ఇలాంటి గొప్ప శక్తి సామర్థ్యాలను ఇచ్చేది మనకు దేవుడే. ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ఎలాంటి అవసరతలోనైనా, అవసరమైన సహాయంలోనైనా కూడా, సమయంలోనైనా కూడా సహాయం కోసం ఆయన చాలిన దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఈ కీర్తన అంతట్లో మనం చూసినట్లయితే దేవుడు ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా శాసిస్తున్నాడు. సముద్రాలు సమస్తం కూడా ఆయన చేతను సృష్టించబడ్డాయి కదా, భూమి, పర్వతములు, సముద్రాలు అన్నీ కూడా. కాబట్టి ఎలాంటి మార్పు పొందినా, మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, నడి సముద్రములలో పర్వతంలో మునిగిపోయినటువంటి పరిస్థితులు మనకు వచ్చినా, జలములు ఘోషించుచు మన పైకి పొర్లి వచ్చుతాయి. అంటే శత్రువులు మన పైకి భయంకరంగా వస్తారు, మనతో పోరాడుతూ ఉంటారు. మనము ఎంత కదిలిపోయిన పరిస్థితి, మనం మునిగిపోయిన పరిస్థితి, మనకు దిక్కు తెలియని పరిస్థితి, అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు మనకు శాంతిని, సమాధానం ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. పట్టణానికి సహాయం చేస్తాడు, ఆయన దేశానికి సహాయం చేస్తాడు, ప్రపంచానికంతా కూడా సహాయం చేస్తాడు. నీ జీవితంలో నీ ఒక్కని కొరకే మాత్రమే కాదు, నీ కొరకు, నీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన పని చేస్తూనే ఉంటాడు. నువ్వు అడిగితే చాలు, నీ ప్రతి ఒక్కరి కొరకు ఆయన సహాయం చేస్తాడు. మరి ఈ ప్రపంచంలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలన్నీ కూడా రాజ్యాలు కదులుతున్నాయి కదా, రాజ్యాలు కదులుతున్నాయి, జనములు ఘోషిస్తున్నాయంటే ఇవన్నీ కూడా అనేక రకాల యుద్ధాలను గురించి దేవుడు ఈ యొక్క కీర్తనలో చెప్పబడుతూ ఉంది. అయితే ఈ యుద్ధాలు ఎన్ని ఉన్నా కూడా ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన భూమి మీద నాశనములు కలుగజేసినా ఆయనే చేయగలుగుతాడు, తిరిగి అన్ని బాగు చేయడానికి కూడా ఆయనకే శక్తి ఉన్నది. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన మనకు తోడై ఉన్నాడు. కాబట్టి నీకు మాత్రము ఏ కష్టము రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేటువంటి దేవుడు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే యుద్ధములు మాన్పువాడు కూడా ఆయనే. విల్లు విరిచేస్తాడు, బల్లెమును తెగ నరుకుతాడు. అంటే యుద్ధం జరగాల్సిన అవసరం లేకుండా యుద్ధానికి ఉపయోగపడే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా ఆయన, ఆ కత్తులు, విల్లు, బాణాలు, ఇవన్నీ కూడా ఆయన తెగనరికి వాటిని కాల్చివేసి, రథాలను కాల్చివేసి, సమస్తాన్ని తీసివేసి శాంతిని కలుగజేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి?
మనం చేయాల్సింది, ఆయన మనకు దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఊరుకోండి, ఊరుకుండండి, నేనే దేవుడనని తెలుసుకోండి. ఎందుకు మీరు బాధపడతారు? ఎందుకు మీరు వరి అవుతారు? ఎందుకు ఈ సమస్యల గురించి చింత? ఎందుకు మీకు ఈ బాధల గురించి చింత, అనారోగ్యం గురించి చింత? వీటన్నిటిని వదిలేయండి, ఊరుకుండండి, నేనే దేవుడనని తెలుసుకొని మౌనంగా ఉండండి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నా స్తుతులు చెల్లించడమే. దేవుని సన్నిధిలో మనము చప్పట్లు కొట్టినా ఆరాధనే, మనము సంతోషంగా కేకలు వేసి ఆర్భాటం చేసి స్తుతించిన ఆరాధన. అయితే మనము ఆయన నిజమైన దేవుడని తెలుసుకొని, సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయన అని తెలుసుకొని మనం ఏం చేయాలంట? ఊరుకుండండి మీరు అని చివరిగా ఆయన ఆదేశం ఇస్తున్నాడు. ఎన్ని యుద్ధాలున్నా, ఎన్ని సమస్యలున్నా, దేశాల మధ్య సమస్యలున్నా దేవుడే శాంతిని సమకూరుస్తాడు. ఈ కుటుంబంలో సమస్యలున్నా దేవుడే శాంతిని సమకూరుస్తాడు. సంఘంలో సమస్యలున్నా దేవుడే సమాధానాన్ని సమకూరుస్తాడు. నువ్వు పనిచేసే స్థలంలో సమస్యలు ఉన్నాయేమో, ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి అవగాహన లేకుండా మనస్పర్ధలతో ఉన్నారేమో, అది కూడా దేవుడే సాల్వ్ చేస్తాడు. కాబట్టి దేవుడు సమస్తం చూసుకుంటాడు, సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఊరుకోండి, దేవుడే దేవుడు, నేనే దేవుడనని తెలుసుకొనుడి అని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దీనత్వంతో ఆయన సన్నిధిలో మోకరిల్లుదాం, మౌనంగా ఆయనను ప్రార్థిద్దాం. ఒకవేళ సమస్యలతో పోరాడి నీవు అలసిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు నీ పరిస్థితి తెలుసుకొని ఉన్నాడు. ఆయన నీవు నీ చేతనైనంత చేస్తున్నావని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నీ భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నిన్ను దీవించి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, నీ ప్రయత్నాన్ని చూస్తున్నాడు. నీవు వదిలిపెట్టడం లేదు, ఎంతో జాగ్రత్తగా చేసుకుంటున్నావు, పని చేస్తున్నావు, నీవు కష్టపడుతున్నావు, నీవు లేవనెత్తబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయనకు నీ పట్ల ఒక ప్లాన్ ఉంది, ఆయనకు నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. కాబట్టి దాన్ని నెరవేర్చడానికి ఆయన నీకొక మార్గాన్ని తప్పకుండా సిద్ధపరుస్తాడు. ఆయన నువ్వు ఎంత కష్ట సమయంలో నుంచి వెళ్తూ ఉన్నట్లయితే నీవు దేవుని సన్నిధికి రా, దేవుని గురించి ఆలోచించు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించు. అప్పుడు నీ యొక్క కష్టమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. నీవు చాలా బాధాకరమైన పరిస్థితులలో ఒంటరితనంతో వేదనతో ఉన్నట్లయితే నువ్వు దేవుడు నాకు దూరంగా ఉన్నాడని తలంచవద్దు. దేవుడు నీ దగ్గరనే ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుణ్ణి పిలువు, దేవునితో మాట్లాడు. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చే దేవుడు ఆయనను నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో నీవు ఆయన సన్నిధిని అనుభవించగలుగుతావు. మనస్ఫూర్తిగా పిలువు, దేవుడు నీ సన్నిధిలోనే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు. ఆయన సన్నిధిని నీవు అనుభవిస్తే నీకు సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని నువ్వు అనుభవించగలుగుతావో, ఆయనను నీవు ఎప్పుడైతే పిలిచి ఆయనకు ప్రార్థన చేస్తావో, ఆయన చేతులలో నీ జీవితాన్ని పెడతావో, అప్పుడు ఆయన నీ పక్కనే ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వేం చేయవు, ఆయనే అన్నీ చేస్తాడు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు, అనుభవిస్తావు, రుచి చూసి తెలుసుకుంటావు. ఆయన నిన్ను వదిలిపెట్టలేదని తెలుసుకుంటావు. దేవుడు నీతోనే ఉన్నప్పుడు నీవెప్పుడు కూడా భయపడవు. నీవు నిజంగా ఎప్పుడైతే ఆయన నీ దగ్గర ఉన్నాడని ఫీల్ అవుతావో, భావిస్తావో, నువ్వు అనుభవిస్తావో, అప్పుడు తప్పకుండా నీ యొక్క నమ్మకము, విశ్వాసం కూడా అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఎంతో సంతోషంగా జీవించగలుగుతావు. నిజమైన విశ్వాసం కలిగి నీవు ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా తొలగిపోవు, మార్గం తప్పిపోవు. నీవు ఎప్పుడు కూడా ఆయనను విడిచి దూరంగా వెళ్ళవు. ఆయన పైన అత్యధికమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు సమస్తం నీకు దూరం అయిపోయిందని, నా ఎదుట నాకు అసలు దారులే లేవని నువ్వు అనుకోగలుగుతావా? లేవు. అలా అనుకోలేవు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు కదా. నమ్ముతున్నావా? నమ్ముతుంటే తప్పకుండా నువ్వు అంగీకరిస్తున్నట్లయితే ఈ మాటలను బట్టి నువ్వు తప్పకుండా దేవుణ్ణి ప్రార్థించు, ఆమెన్ అని చెప్పు. నీ యందు భయభక్తులు, విశ్వాసము
నీలో అభివృద్ధి అవుతాయి. నువ్వు దేవునితో సమయం గడపడానికి ఇష్టపడతావు. దేవుడి కృపావర్తం దీవించునుగాక. ఈ దినం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవా, గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. నీవు చేసిన గొప్ప మేలులన్నిటిని బట్టి నీకు వందనములు. మా జీవితంలో అనుదినము అనుక్షణము నీవు నడుస్తున్నావు, మాతో ఉంటున్నావు తండ్రి. మా కష్టంలో వచ్చినప్పుడు మేము నీ సన్నిధికి రావాలి. మేము ఊరికా ఉండి తండ్రి నీవు మా దేవుడు అని తెలుసుకోవాలి. నీ సన్నిధిలో నీ సన్నిధిని మేము అనుభవించగలిగితే నీవు మాతో ఉంటావు, ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తావని మేము నమ్మకం కలిగి ఉంటే తండ్రి మేము ఎంతైనా ధైర్యంతో ఈ లోకంలో జయించగలుగుతాం ప్రభా. తండ్రి దేవా, ఈ చివరి దినాన, వారంలో చివరి దినాన మేమున్నాము ప్రభా. ఈ దినము మరి సగం దినం అయిపోయింది ఆల్మోస్ట్. మా తండ్రి, మీరు ఎంతగానో కనికరంతో మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. ఇంకా ఈ దినమంతా కూడా మీరు తోడుగా ఉండండి. ఈ దినమంతట్లో మా పనులన్నింటిలో మీరు మాకు శక్తిని, బలమును, మంచి జయమును అనుగ్రహించండి ప్రభా. ప్రతి విషయంలో మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాము. కష్టంలో, ఇరుకులలో, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతమంది నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగంలో కొరకు ప్రయత్నిస్తున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. విద్యార్థులను అధికంగా దీవించండి. వారికి మంచి జ్ఞానము, తెలివి అనుగ్రహించి మంచి స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి పరిస్థితులను సాతాను శక్తులకు లోబడకుండా వాళ్ళను కాపాడండి. చిన్నారులను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని చిన్నారులను లేవనెత్తండి ప్రభా. వారు నాయన నీ దయలో మనుషుల దయను అభివృద్ధి పొందేటట్లుగా తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేసి నాయన ఎలాంటి తగ్గుదల లేకుండా ప్రభా ప్రతి విషయంలో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండినట్లుగా, ప్రతి విషయంలోనైనా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండినట్లుగా, మంచిగా చక్కగా మాటలు మాట్లాడినట్లుగా, తెలివితో జ్ఞానంతో ప్రవర్తించినట్లుగా, చక్కటి చదువులు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులకు, మరి ఇంట్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి వారిని సరైన మార్గంలో పెంచుటకు వారికి సహాయం చేయండి దేవా. ప్రభా, వివాహంలో కుదిరించండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించిన ఆయన నీ దీవెనలు ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన దేవా. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. ఇదైనా దీవెనలు మా పైన ఉంచండి. మరి రేపటి దినము పునరుత్థాన దినము. మరి మేమంతా కూడా చక్కగా సిద్ధపడి నీ యొక్క సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, మాలో ఎవరెవరైతే నాయన కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరూ కూడా ఏ సమస్య అయినా, కుటుంబంలో సమస్య అయినా, లేకపోతే మరి తమ పనిచేసే పరిస్థితులలోనైనా, ఎక్కడైనా తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక. అనారోగ్యంను ఏ శ్రమంలో తొలగించి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయండి మా తండ్రి దేవా. మరి అప్పుల నుంచి విడుదల ఏ శ్రమంలో కలుగునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి. ఈ దినం బర్త్డే, వివాహం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో వారికి ఇంకనూ అధికమైన మేలులను, ఆశీర్వాదములను కుమ్మరించండి. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. నీ యొక్క దీవెనలతో వారిని ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు నడపండి. మంచి ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.